దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. ఇక్కడ రెండవ మాట ఆయన చెప్పింది ఏంటంటే, ఆ యొక్క రెండోది బీదలకు సువార్త ప్రకటించాడు. బీదలకు సువార్త అన్నాడేంటి? ఎవరు బీదలలో? లేక ఈ దీనులు ఎవరు? ఇంగ్లీష్ బైబిల్లో పూర్ ఇన్ స్పిరిట్, పూర్ అనే మాట వాడబడుతుంది. తెలుగులో మనం చదివిన దాంట్లో బీదలకు. మరి మనం బీదలమా? మనం బీదలమా? ఇక్కడే మనం కొంచెం లోతు ఆలోచించాలి. ఎందుకు ఈ రక్షణ బీదలకు అన్న? మనం బీదలమే, ఆత్మీయంగా మనం బీదలమే. మనకు డబ్బు ఉండొచ్చు, ఉద్యోగాలు ఉండొచ్చు, స్థలం ఉండొచ్చు, భూములు ఉండొచ్చు, ఇళ్ళు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ మనం బీదలమే. ఎక్కడ బీదలము అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం ప్రతిరోజు రక్షణ గురించి ఎప్పుడు ఆలోచించినా దేవునిలో మనం బీదలమే. మనకు అవసరమైంది ఆ రోజుకి సువార్తే. ప్రతిరోజు మనం బీదలమే, మనకు అవసరమైంది ఆ దినానికి అవసరమైంది మనకి సువార్తే. దీన్ని ప్రకటించడానికి నేను వచ్చాను అన్నాడు ఆయన. ఎలా బీదలం? ఎలా బీదలం మనం? ఈ భూమి మీదకి ఆయన వచ్చింది బీదలకు ఈ సువార్తను ప్రకటించడానికి. ఇది గమనించుకున్నప్పుడు మనం కూడా ఎవరికి చెప్పాలైతే సువార్త? బీదలకి చెప్పాలి. మరి ఏ బీదలకు చెప్పాలి? ఎవరు వీరు? ఎవరు వారు? వాక్యం అందిన వాళ్ళకి బీదలు. సరే, నేను ఇంకా కొంచెం లోపలికి వెళ్దాం. దీన్ని, ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే, ఈ బీదలకు సువార్త అందించడం వల్ల వాళ్ళకి సంతోషం వస్తుందంట, వాళ్ళకి ఆనందం వస్తుందంట, వాళ్ళు ఫ్రీడమ్, స్వతంత్రం పొందుతారు ఈ బీదరికం నుంచి, లేకపోతే వాళ్ళకి జీవితం పొందుతారు, నిత్యలోకానికి వెళ్తారు. మరి ఎవరు ఈ బీదలు? మనమే ఆ బీదలమని చెప్పుకున్నప్పుడు ఏంటి మనకున్నటువంటి బీదతనం, లేక దీనత్వం, లేక ఉన్నటువంటి పేదరికం? బీదలు మనం బయటకు వెళ్తున్నప్పుడు రోడ్డు మీద కనబడుతూ ఉంటారు. కొంతమంది అడుక్కునే వాళ్ళు కనబడతారు. చూసిన వెంటనే కొంతమందికి వెయ్యాలనిపిస్తుంది, కొంతమందికి వేయాలి. కొందరిని చూసినప్పుడు ఎరా నీకు అన్నీ బాగానే ఉన్నాయి కదా, పని చేసుకోవచ్చు కదా అంటాం. అంటే అది మనకి ఎలా కనపడలేదన్నమాట? పేదవాళ్ళగా కనపడలేదు. కొంతమందిని చూస్తే ఆ క్రిపుల్నెస్సో, అంగవిహీనమో, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి గమనించి ఎంతో కొంత మనం సహాయం చేయాలి అనిపిస్తుంది. వాళ్ళకి ఆ పేదరికం గల కారణం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల సంపాదన లేకపోవచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని చదివించకపోవచ్చు, వాళ్ళ తండ్రులు ఏ ఆస్తిని వాళ్ళకి ఇవ్వకపోవచ్చు, వాళ్ళకి కూడు గుడ్డ నీడ లేకపోవచ్చు. కాబట్టి ఆ పేదరికంలో, ఆ బేదరికంలో ఉన్నారు అని చెప్పి మనం గమనించుకుంటాం. మరి యేసుక్రీస్తు అభిషక్తుడు, రక్షకుడు ఈ లోకానికి వచ్చింది బీదలకు సువార్త ప్రకటించడానికి అన్నప్పుడు, ఈ బీదలు మనము అని నేను తెలియజేసినప్పుడు మనం ఏమై ఉంటాము అనే ప్రశ్న మనకు వచ్చి ఉండాలి. ఎవరు మీ బీదలం అంటే? మనం ఒకసారి సృష్టిలోకి వెళ్ళాలి, ఆదిలోకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మన తండ్రి మొదటి ఆదాము మనల్ని పేదరికంలో పడేశాడు. అంటే ఆయన మరణం అని తెచ్చేయడం వల్ల మనం కూడా మరణం తెచ్చేసుకున్నాం. డెడ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి నాకు డబ్బులు ఇయ్యి, నాకు ఆస్తి అని అడుగుతాం, ఏదైనా ఉంటే బతికుండగానే. సో జీవం లేనటువంటి వ్యక్తిగా చేశాడు మొదటి ఆదాము. రెండో ఆదాము అయినటువంటి క్రీస్తు ఈ లోకానికి వచ్చి తిరిగి మనకి జీవాన్ని ఇచ్చాడు. ఆ పేదరికం నుంచి జీవింప చేయడమే బీదలకు సువార్త ప్రకటించడం. అర్థమైందా? ఇది 3 వారాలు చదువుతాం కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మనం ఎందుకు పేదరికము, ఎందుకు మనం పేదరికంలో ఉన్నాం, ఎందుకు మనం బేదలుగా ఉన్నామంటే, మొదటి తండ్రి మనకి ఏదేను వనంలో మనకి జన్మనివ్వలా. ఏదేను వనం విడిచిపెట్టి తండ్రి మనల్ని బయటికి తరిమేసిన తర్వాత ఏదేను వనం నుంచి బయటకు వచ్చిన పుట్టిన జనాంగం వీ హ్యావ్ నథింగ్. ఏదేను వనంలో ఉంటే ఈ రోజు వరకు కూడా ఆ అవిధేయత లేకపోతే ఆ వృక్షాల మధ్య, ఆ జంతువుల మధ్య, ఏదేను తోటలో ఈ రోజు వరకు కూడా నిత్యం అనేటువంటి జీవితాన్ని కలిగి ఉందాం. నిత్యత్వం లేకుండా ఏదేను నుంచి బయటకు వచ్చి జన్మించిన వాళ్ళం కాబట్టి మనం బేదలం. నిత్యలోకం లేకుండా
పాడు చేసుకున్నవాడు. ఆ పేదరికం లేకుండా చేయడానికి నేను మీకు సువార్త ప్రకటించడానికి వచ్చాను. అదేంటంటే ఇక మీకు ఆ మరణం అనేటువంటి దాని గురించి, ఆ మరణం వచ్చినటువంటి ఆ పేదరికం, బేదరికం, ఆ దీనత్వం నుంచి మిమ్మల్ని విడుదల చేసి నిత్యత్వం అనే లోకంలోకి తీసుకువెళ్తాను. దాన్ని ప్రకటించడానికి నేను వచ్చాను. సో ఆత్మీయంగా ఇప్పుడు మనం పేదలమా, మనము రిచ్చా, ధనవంతులమా? కాబట్టి సువార్త ప్రతిరోజు మనకు అవసరమా? అది ఎందుకంటే మనం ఏదేనులో ఆదాము అవ్వలు చేసిన అవిధేయత వల్ల మరణాన్ని కొని తెచ్చుకున్నాం. తల్లిదండ్రులు మొదట్లోనే చచ్చిపోతే పిల్లల్ని ఏమని పిలుస్తారు? అనాథులు అని పిలుస్తారు. అనాథులుగా పేదరికంలో ఉన్నటువంటి మనల్ని క్రీస్తు మీకు సువార్త చెప్పడానికి వచ్చాను అని చెప్తున్నాడు అనమాట. అది ఇక్కడ 61వ యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనం. దీన్ని మనం గమనించినట్టయితే వీళ్ళకి ఈ అబ్సల్యూట్ పూర్ మనం, ఎందుకంటే ఆదిలో వారి మొదటి ఆదాం ద్వారా మొత్తం మనం పోగొట్టుకున్న వాళ్ళం. దాన్ని తిరిగి మనం స్పిరిచువల్ ప్రాస్పెరిటీ, ఆత్మీయమైనగా ధనవంతులు చేయడానికి ఈ లోకానికి వచ్చాడనమాట. అది మనల్ని బీదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాను అంటే ఇక్కడి నుంచి ఎవరైతే రక్షణ పొందారో మీరు ఆత్మీయంగా ధనవంతులు కాబోతున్నారు. సో ఆత్మీయ ధనం విలువైందా అని ఆలోచన చేస్తే సువార్తల్లో ఆయన చాలా వరకు ధనవంతులు పరలోకంలో ప్రవేశించటం చాలా కష్టం అని చెప్పాడు. కాబట్టి ఆర్థికపరమైనటువంటి ధనంతో పరలోకంలో ప్రవేశించడం కష్టం, కానీ ఆత్మీయ ధనంతో పరలోకంలో ప్రవేశించడం చాలా సులువు. అది రక్షణ. రక్షణ అంటే ఏంటంటే మనం ఆత్మీయంగా ధనవంతులు అయ్యి పరలోకంలో ప్రవేశించడం ఈజీ. అది రక్షణ. నువ్వు రక్షింపబడ్డావంటే నువ్వు ఆత్మీయంగా ధనవంతుడు అయ్యి పరలోకంలో చేరతావు. ఈ భూలోక సంబంధమైనటువంటి ధనవంతుడు కష్టం అన్నాడు కాబట్టి కష్టం అన్నదానికి సొల్యూషన్ ఇవ్వకుండా లేడు యేసుక్రీస్తు. మనం ఎవరికైనా ఇది చాలా కష్టంరా అని చెప్పాం అనుకోండి, వాళ్ళు వెంటనే మనల్ని ఏమడుగుతాడు? ఈ కష్టాల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు. అంతే కదా, ఎవరన్నా దగ్గర. అప్పుడు యేసుక్రీస్తు చెప్పేటువంటిది ఏంటంటే మీకు ప్రకటించే సంతోషం ఏంటంటే మిమ్మల్ని ఆత్మీయ ధనవంతులుగా చేస్తా. సో భూలోక సంబంధమైనది నాకు ఏమీ పెద్ద ఇంపార్టెంట్ కాదు. మీరు దరిద్రంగా ఉన్నారో, ధనవంతులుగా ఉన్నారో, ఆస్తి కలిగి ఉన్నారో, ఆస్తి లేకపోయారో, అది మెటీరియల్ కాదు యేసుక్రీస్తుకి. మెటీరియల్ ఏంటంటే ఆయనకున్న మ్యాటర్ ఇంపార్టెంట్ ఏంటంటే నువ్వు ఆత్మీయ ధనవంతుడివా కాదా. అది రక్షకుడు చేసేటువంటి కార్యం ఏంటంటే రెండోది, నిన్ను నీ పాపముల నుంచి క్షమించినప్పటికీ ఆయన ఆత్మ అభిషక్తుడు కలిగి ఉన్నాడు కాబట్టి ఆ రక్షకుడు నిన్ను ఆత్మీయ ధనవంతుడిగా చేయడం అనేటువంటి మంచి వార్తను ప్రకటించడానికి ఈ భూలోకానికి క్రీస్తు వచ్చాడు. సో ప్రతిరోజు రక్షకుడిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే మనం ఆత్మీయ ధనవంతులుగా, మీ బ్యాంకులో మీ డబ్బు పెరుగుతున్నట్టుగా మీరు చక్కగా కూడబెట్టారు అనుకోండి, అట్లీస్ట్ రోజుకు ఒక 50 రూపాయలు బ్యాంకులో వేసారనుకోండి, నెలకు ఎంత అవుద్ది ఈ లెక్క మనకొచ్చు. రోజుకు ఒక 100 రూపాయలు వేసారనుకోండి బ్యాంకులో, ఈ లెక్క ఏమవుద్దో మనకొచ్చు. కానీ మనకు రావాల్సిన లెక్క ఏంటంటే ప్రతిరోజు ఈ రక్షకుడిలో మనం జీవిస్తే, ఇందాక మనం పాడిన రత్తుగా ఆయనలోనే మనకి రక్షణ అనేటువంటిది జ్ఞాపకం ఉన్నప్పుడు మన ఆత్మీయ ధనమైనటువంటి అకౌంట్ కూడా నిత్యత్వంలో మన యొక్క అక్కడ సమకూర్చుకోండి అని చెప్పాడు. అందుకే ఎక్కడ సమకూర్చుకోమన్నాడు? పరలోకములో మీ ధనాన్ని. అది రక్షకుడు సిగ్నల్, మనకి ఇచ్చిన సిగ్నల్. రక్షకుడు అని అక్కడితో ఆగిపోవద్దు. మీరు ఆత్మీయ ధనవంతులుగా మారండి. ఈ సువార్తను ప్రకటించడానికి మీకు వచ్చాను, అందుకే మీ ధనం పరలోకంలో సమకూర్చుకోండి అని చెప్పాడు. సో తెలియకుండా మనం ఇప్పటికే చాలా సమకూర్చుకున్నాం కదా. తెలుసా మీకు సమకూర్చుకున్నట్టు? మీ అకౌంట్ ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా? సమకూర్చుకున్నారు. మీరు ఆయన్ని స్తుతిస్తున్నారు, ఆయన్ని ఆరాధిస్తున్నారు, ఆయన జ్ఞాపకం చేసుకున్నారు, ఆయన్ని అంగీకరించారు. మీరు ఆయన్ని రక్షకుడు అంగీకరించి బాప్తిసం తీసుకున్నారు, ఆయనలో ఉన్నారు. మీకు తెలియకుండానే మీ ఫండింగ్ పరలోకంలో దాచుంచారు. అది రక్షణ భాగ్యం. ఎప్పుడైనా ఎవరన్నా రక్షణ భాగ్యం అని ఏంటండి అని అడిగారు అనుకోండి, భాగ్యం అన్నవాళ్ళు వెంటనే చెప్పాలన్నమాట. రక్షణ భాగ్యం అంటే ఏం చెప్పాలి?
ఎస్, నేను పరలోకంలో సమకూర్చాడు, నాకు ఒక మార్గాన్ని ఇచ్చాడు దేవుడు. ఆయన ఎప్పుడైతే రక్షకుడిగా ఉండి రక్షకుడు నాలో జీవిస్తూ ఉన్నాడో, ఐఎమ్ గెయినింగ్ ఇన్ హెవెన్, పరలోకంలో నేను గెయిన్ అవుతున్నాను అనేటువంటి రక్షణ. అనగానే మనకు కావాల్సిన, గుర్తుకు రావాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, భేదాలకు స్వార్థ తర్వాత మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే, రక్షణ. రెండవ ఆదాము మనల్ని ఏదైతే దూరం అయ్యామో తిరిగి ఆయన దగ్గరికి చేర్చడానికి వచ్చినటువంటిది రక్షణ. రక్షణ అంటే రెండవ ఆదాము తిరిగి దేవునితో మనల్ని కలిపాడు, అది రక్షణ. ఈ రెండవ ఆదాము తిరిగి దేవునితోటి మనకు కలిపాడు. ఈ కలపడం వల్ల మళ్ళీ తిరిగి ఏమైంది, ఏదైతే ఆయన మన కొరకు సమకూర్చాడో తిరిగి మళ్ళీ మనం వారసులం అవుతాము. వారసత్వాన్ని కోల్పోయిన తర్వాత తిరిగి వారసులం అవుతాము. మనము కూడా ఈ దీనత్వం నుంచి తెలియకుండానే మన పరలోకపు తండ్రి ఐశ్వర్యవంతుడు, ఆయనకు మనము వారసులం. ఇది రక్షణ. రక్షణ అనే దాంట్లో ఇన్ని మూలాలు మనం కలిగి ఉన్నప్పుడు, ఇన్ని ఆలోచనలు మనం కలిసి ఉన్నప్పుడు, మనము తిరిగి ఆ యొక్క నీటి ద్వారా నూతన జన్మను పొందాము అంటే, ఏదేను బయట మనము జన్మ పొందినటువంటి మనము తిరిగి ఆయనలోనే, క్రీస్తులో తిరిగి మనము జన్మను పొందాము. ఆయనలో మనం జన్మని పొందాము. కాబట్టి ఇది రక్షణార్థమైన సువార్త. ఇప్పుడు వరకు మనం విన్నది ఏంటనమాట, రక్షణ సువార్త. ఈ రక్షణ సువార్తని మనకు అనుగ్రహించడానికి ఆయన ఈ లోకంలో అభిషక్తుడిగా జన్మించాడు. కాబట్టి పరలోకం నుంచి పరిశుద్ధాత్ముడు బాప్తిసంలో ఆయన మనకి దిగి వచ్చటం మనము చూచాము. ఇది ఎప్పుడైతే మనం గమనించామో, ఈ ఆదాము ద్వారా వచ్చినటువంటిది, అక్కడ ఆదాము ఎందుకు ఈ మరణాన్ని పొందాడు అంటే, నేను దేవునంతటి వాడనవుతాననే సాతాను వర్తమానం ఇతన్ని నేను 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 అనే పరిస్థితి వీళ్ళకి కనిపించింది. అయితే క్రీస్తు వచ్చిన క్రీస్తులో వచ్చేటువంటి వర్తమానం ఏంటంటే, ఆయన ఈ శుభవార్త ఏంటంటే, మీరు నిత్యము నాలో జీవిస్తారు నిత్యలోకంలో, అందుకు మిమ్మల్ని రక్షించుకోవడానికి నేను వచ్చాను అనేటువంటి రక్షణ సువర్తమానం మనకి రెండవది. అది రక్షణ అనగానే రెండవ ఆదాము ద్వారా మనకి ఇవ్వబడినటువంటి సువార్త ఏంటంటే, తిరిగి నిత్యత్వాన్ని సంపాదించుకున్నాము. కాబట్టి ఆయనలోనే జీవించదము, అదే మన రక్షణ.